జితేంద్రియుడు సంసార విషయభోగాల వల్ల దుఃఖమే అని నిశ్చయించుకున్నప్పుడు ఇది ఖాయంగా ఇవన్నీ కనబడేవి. ఈ భార్య, పిల్లలు, తర్వాత ఆస్తులు, పాస్తులు ఇవన్నీ కూడా దుఃఖమయ్యేవి కదా నాన్న. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ? వివాహం చేసుకున్నాక భార్య సంతోషపడుతుందని ఆవిడకి పై మీద సొమ్ములు చేయిస్తున్నావు కదా. అలాగే పిల్లవాడు బాగా ఉండాలని చెప్పి 1000 రూపాయల డ్రెస్సు, 5000 రూపాయల డ్రెస్సు వేస్తున్నావు. ఏం మామూలుగా కాటన్ నిక్కర్ వేస్తే పనికిరాదా పిల్లాడికి? ఆలోచించండి, మీరే ఆలోచించండి. అంటే ఇతరుల యొక్క సంతోషం కోసం మనం అడ్డమైన పనులు చేస్తున్నాం. మరి మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళు ఖుషిగా ఉంటే మనం ఖుషిగా ఉన్నాం. అందుకని మన సంతోషం కోసం వాళ్ళని ఖుషి పెడతానని ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందా? సరే, నువ్వు పెట్టావు, బాగానే ఉంది. 6 నెలలు కష్టపడి ఆవిడకో బంగారు గొలుసో లేకపోతే చెవురింగో ఏదో చేసి పెట్టావు, అయిపోయింది. ఆవిడ దాని పట్ల ఆవిడ ఎంతకాలం సంతోషంగా ఉంటుంది ఆలోచించు. నీకు 6 నెలలు పట్టింది అది చేయించడానికి, ఆవిడ 6 నెలలు సంతోషంగా ఉంటుందా? ఉండదు. 3 రోజులు అయ్యాక అది మామూలే. అంటే ఊరికి ఉదాహరణ కోసం చెప్తున్నా, ఎవరు నేను నిందించగా. సో నీకు మనకు మామూలు ప్రపంచంలో కూడా మన జీవితంలో జరిగేది ఇదే. ఒక వస్తువు కావాలని మనం కోరుకుంటాం, అది దొరికిన తర్వాత అది మొదటి రోజు దాని యందు ఉన్నటువంటి ఆసక్తి, సంతోషము, ఉత్సాహం అవి 3వ రోజు నుంచి ఉండవు. నిజమా కాదా? కాబట్టి ఎల్లప్పుడూ మన మనసు మార్పు కోరుకుంటూ ఉంటుంది. వైరాగ్యవంతుడు అన్నవాడు ఎవడవుతున్నాడు, జితేంద్రుడు అన్నవాడు, వాడికి ఇటువంటివి లేనే లేవు. ఏందిరా లేనిపోని పీకులాట, ఈ సంసారం నాకు వద్దు అనేటువంటి వైరాగ్యం. సో ఎందుకంటే తెలివిగలవాడు ఎప్పుడు కూడా పక్కవాడి అనుభవాన్ని బట్టి నేర్చుకుంటాడట. తెలివి తక్కువ వాడు వాడికి సొంతంగా అయినప్పుడు నేర్చుకుంటాడు. 3 రకాల తెలివి. మూర్ఖుడు ఉంటాడు, వాడికి అయినా కూడా జ్ఞానం రాదు. మొదటి తెలివిగలవాడు, నువ్వు పక్కన సంసారం చేసుకుంటూ రోజు పెళ్ళంతో కొట్లాట అవటం అట్లాంటివేవో కానీ చూచాడు ఆయన, ఈ గురువుగారు. ఈ గురువుగారు ఎందుకు వచ్చినరా మన ఈ లంపట్లో పోవద్దని బుద్ధి తెచ్చుకుని దూరంగా ఉండిపోయాడు. సరే, మీ విషయంగా అయిందనుకుందాం, మీరు స్వాములుగా మాట్లాడుకోకండి, మామూలుగా మాట్లాడుకుందాం. సో మీకు అయిందనుకోండి, 1-2 సార్లు ఈ అనుభవం అయిన తర్వాత ఓహో పెళ్లి చేసుకుంటే ఈ తిప్పలు ఉంటాయన్నమాట అనుకుని కొద్దిగా జాగ్రత్తగా పట్టడం నేర్చుకున్నాం. మన పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, రామచంద్రం అని. వాడిని మన ఇద్దరినీ చూశాడు, అయినా వాడికి మాత్రం సిగ్గురాదు. 24 గంటల పెళ్ళామే, ఇదే తోవ. అంటే ఊరికి ఉదాహరణ చెప్తున్నా, ఇది లేరా ఈ ప్రపంచంలో? ఊరికే పేర్లు మీరు ఎదుర్కొన్నా ఉన్నారు కదా నేను మాట్లాడుతున్నా. సో మూర్ఖులు దాని మనకే వెళ్ళిపోతారు. వాడిని ఇప్పుడు వెనక్కి తీసుకురావడం చాలా కష్టమైన విషయం నాన్న, అవదు. కొంత నీ పూర్వజన్మ సుకృతం అవన్నీ ఉంటేనే ఇటువంటి విషయాల పట్ల అనాసక్తి, అంటే ఆసక్తి లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి మీరు చేస్తున్నటువంటిది చక్కని ప్రాతిపదిక నేను చెప్తున్నా. కొన్నాళ్ళు వైరాగ్యంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నెమ్మదిగా గ్రాడ్యువల్గా అది నీలో పెరిగితే ఆ న్యాచురల్గా మీకు కొంత వైరాగ్యం ప్రపంచ విషయాల పట్ల రావాలి. అప్పుడు ప్రపంచం కోసం ఉరుకులాట, పొట్ట తిప్పలు, ఈ మాటలు మా ఆశ్రమంలో రోజూ చెప్తూ ఉంటారు నాకు, అర్థమైందా? సో ఇవి తగ్గుతాయి కొంత, అర్థమైందా? లాభం అది. సో వెళ్దాం. తర్వాత దుఃఖాన్ని నిశ్చయించుకున్నప్పుడు విరక్తి పొందుతాడు. విరక్తి కలిగితే కానీ నీకు ప్రపంచం నుంచి దూరం అవ్వనన్నావు. విరక్తి రానంత వరకు ప్రపంచ విషయాలన్నిటి పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మనం ఎప్పటికీ పుట్టి చచ్చేటువంటి జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాము, అంతే. మనకి ఇక విసుగు విరామం లేదు, తిరుగుతూ ఉన్నాం. లేదు నాకు విసుగొచ్చింది, వద్దు ఈ దరిద్రం అంతా, నేను పరమాత్మ దగ్గరికి పోతా, నాకు వద్దు ఈ పుట్టు చావులు వద్దు అనుకున్నాను, అప్పుడు విరక్తి పోతుంది. మార్గం అది అయిన తర్వాత. కానీ వాడు ఆ జితేంద్రుడు నన్ను పొందే మార్గం ఎరగడు. ఇందాక మనం మాట్లాడుకున్నవాడు జ్ఞాని. వాడంటే అన్ని రకాలటువంటి శ్రమలు ఓర్చి జ్ఞానాన్ని సంపాదించి తన లోపల పరమాత్మ ఉన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. ఏనన్నా
వీడికి విరక్తి కలిగింది, కానీ ఎట్లా మన పరమాత్మను పొందాలనేటువంటి మార్గం తెలియలేదు. ఎక్కువ మంది వాళ్ళే కదా ఉండేది. అటువంటి జ్ఞాన మార్గంలోకి వచ్చేవాళ్ళు చాలా అతి తక్కువ మంది ఉంటారు. అంటే ఇందాక చెప్పిన జడభరతుడి కథలో లాగా పూర్వజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యోగాభ్యాసం చేసి కేవలం ఈ జన్మలో ఒక జన్మ అయిన తర్వాత ఈ జన్మ అయిపోగానే పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి వీలుగా వాడు రావడమే వైరాగ్యంతో వస్తాడు. వాడే సన్యాసి అయిపోతాడు, పుట్టు సన్యాసి అయిపోతాడు. వివేకానందుడు, ఏనన్నా సాయిబాబా, రమణ భగవాన్, ఇట్లాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళు ఎంత గొప్ప ఇది చేసి ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. మామూలుగా 15 ఏళ్ళు దాటిన కుర్రవాడికి ఆడపిల్ల వైపు ఆకర్షితం లేకుండా ఉంటున్నారా? మరి వాళ్ళకి ఎందుకు కలగలా? అంటే వాడు ఉత్తమ స్థాయికి చెందినటువంటి వాడు. ఏం బేట, మామూలు వాళ్ళందరికీ రాదు. కాబట్టి వీడేం చెయ్యాలి? వైరాగ్యం వచ్చింది, ఇవన్నీ మనం చేయడం అవసరం లేదని. కానీ నేనేం చేయాలి? ఎట్లా పరమాత్మను చేరాలంటే ఏం చేయాలి? దానికి ఇప్పుడు చెప్తున్నాడు. కానీ నన్ను పొందే మార్గం ఎరగడు. అంటే భగవంతుడు కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు ఇది. నన్ను అంటే భగవంతుడిని పొందే మార్గం ఎరగడు. ఆ స్థితిలో అతడు సద్గురువును ఆశ్రయించవలసి ఉన్నది. ఇక్కడ ఆశ్రమాలలో ఉండేటువంటి గురువుల యొక్క ప్రాముఖ్యత ఇది. అందరూ పుట్టిన వాళ్ళందరికీ జ్ఞానం ఉండే అవకాశం లేదు. ప్రయత్నపూర్వకంగా దాన్ని తెలుసుకోవాలి. కొంతపాటి వైరాగ్యం మన దగ్గర ఉంది, వద్దు ఇవన్నీ మనకి తప్పుడు పనులు చేయొద్దు, ఏదైనా మంచి మార్గం ఎన్నుకుందాం అని చెప్పి ఆశ్రమానికి వచ్చి గురువు దగ్గరికి రావడం, ఇటువంటి వాడికి గురువు యొక్క సహాయం కావాలి. ఏనన్నా ఇప్పుడు మనకి జబ్బు చేసింది బిడ్డ, జబ్బు చేసినప్పుడు ఏం చేస్తాం? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అంటే వాడు మన జబ్బుని నయం చేయగలిగిన వైద్య విజ్ఞానం ఆయన దగ్గర ఉంది, అందుకని అక్కడికి వెళ్తున్నాం. అట్లాగే మన మానసికమైన జబ్బు, ప్రపంచ విషయాల్లో మనం కొట్టుకుమిట్టాడుతున్నామే, దీన్ని నయం చేయగల వైద్యం గురువు దగ్గర ఉంది, అందుకని నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. సరే, గురువుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడిని ఏడిపించడం చేయకూడదు, కానీ ఇక్కడ జరుగుతుంది అదే. ఓకే, రైట్.